ప్రేమగల మా తండ్రి, పరలోకమందున్న మా ప్రభువా, పరిశుద్ధ పుణ్యపాదములకు స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. మా తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, గొప్ప దేవుడా, మా రక్షకుడా, యేసయ్య, స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. మా తండ్రి, జీవాధిపతి, జీవం గల యేసయ్య, స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ రాత్రికాల సమయమున మీ పాదాల సన్నిధిలో చేరి ఈ రీతిగా మీ నామాన్ని స్తుతించుకోవటానికి, గణపరచుకోవటానికి, సంఘంలో ఉన్న అక్కర్ల కొరకు, బలహీనలైన బిడల కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయటానికి మీరు మాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి, ఈ ధన్యతను బట్టి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయమున మీరు తీసుకొచ్చిన మీ బిడలను బట్టి స్తోత్రాలు వందనాలు. ఇంకా రావాల్సిన మీ ప్రియ బిడలందరినీ మీరే సకాలంలో క్షేమంగా మీ సన్నిధానానికి నడిపించండి. ఈ రాత్రికాల సమయమున మీ వాక్యంలో నుండి మీరే నాతో మాతో మాట్లాడి మహిమ పొందమని సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, గొప్ప దేవుడు, మా రక్షకుడు యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామంలోనే ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. కూర్చుందాం. ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు దివ్యనామమున కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి మరి 2026 సంవత్సరంలో దేవుని దయ, దేవుని కృప, దేవుని అనుగ్రహము, దేవుని సమాధానము, దేవుని దీర్ఘశాంతము మనలను ఎంతో ప్రేమించి మన ఎడల దేవుడు తన ప్రేమను, జాలిని చూపిస్తున్నా కూడా మనం ఇంకా చాలా విషయాలలో కఠినమైన వారిగా ఉంటున్నాం. ఈ రోజుల్లో చాలామంది వాళ్ళ హృదయాలను కఠినం చేసుకునే వాళ్ళుగా మనం చూస్తున్నాం. దేవుని మహదైశ్వర్యము, దేవుని అనుగ్రహము, దేవుని సమాధానము, దేవుని కృప మన మీద ఉంటే మనము సాకులు చెబుతూ వెనక్కి వెళ్ళిపోయేవారిగా ఈ రోజుల్లో చాలామంది మనకు కనపడుతూ ఉంటారు. మన పరిశుద్ధ గ్రంథంలో యేసయ్య ఒక విందు చేస్తున్నాడు, పెండ్లి విందు. పెండ్లి విందు చేస్తూ తన బంధువులను, స్నేహితులను, శ్రేయోభిలాషులను అందరినీ పెండ్లి విందుకు పిలిచాడు. పెండ్లి విందుకు పిలిస్తే ఆ పెండ్లి విందులో ముగ్గురు సాకులు చెప్పటం నేర్చుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి మార్పు లేదు. కఠినమైన జీవితం, కఠినమైన బ్రతుకు. అందుకనే చాలామంది ఈ రోజుల్లో దేవుడంటే నిర్లక్ష్యం, దేవుడంటే భయం లేని వారిగా ఉండటం మనం చూస్తాం. పెండ్లి విందుకు అందరిని పిలువని యజమానుడు తన దాసుడిని పంపించాడు. వెళ్ళి, ఇదిగో మా యజమానుడు ఈరోజు పెండ్లి విందు చేస్తున్నాడు, వీళ్ళందరూ రెండో హో అని దండోరా వేసి మరీ చెప్తున్నాడు. కొంతమందికి ఇంటింటికి వెళ్ళి చెప్తున్నాడు. వచ్చేవాళ్ళు చాలామంది వస్తున్నారు. కానీ వాళ్ళల్లో ముగ్గురు మాత్రం సాకులు చెప్పటం మనం చూస్తాం. ఇక్కడ మనం అదే చదువుతాం కూడా. ముగ్గురు వ్యక్తులు, మొదటివాడు చెప్తున్నాడు, అయ్యా నేను ఒక పొలం కొన్నాను. అయ్యా యజమానుడు పెళ్ళికి రమ్మన్నాడు, నిన్ను నీ కుటుంబీకులందరినీ పెళ్ళికి రమ్మని పిలిచాడు, భోజనానికి రమ్మని పిలిచాడు అని చెప్పాడు ఆ దాసుడు. చెబితే వాడు చెబుతున్నాడు, అయ్యా నేను విందుకు రాలేను, నేను ఒక పొలం కొన్నాను, ఆ పొలం చూడటానికి వెళ్తున్నాను అన్నాడు. మరొకటి దగ్గరికి వెళ్ళాడు, అయ్యా యజమానుడు
మిమ్మలను మీ కుటుంబీకులను పెండ్లి విందుకు రమ్మని పిలిచాడు, మీరు తప్పకుండా రావాలి అన్నాడు. రెండోవాడు, అయ్యా నేను 5 జతలు ఎద్దులు కొన్నాను, వాటిని పరీక్షించడానికి వెళ్తున్నాను, నేను రాలేను అన్నాడు. మూడోవాడి దగ్గరికి వెళ్ళాడు, అయ్యా యజమానుడు మిమ్మల్ని పెళ్లి విందుకు పిలిచాడు, మీరు తప్పకుండా మీ కుటుంబీకులందరూ రావాలి అంటే, అయ్యా నేను ఇప్పుడే వివాహం చేసుకున్నా, నేను రాలేను. ఈ రోజుల్లో చాలామంది దేవుడు మన ఎడల చూపుతున్న దయను, ప్రేమను నిర్లక్ష్యం చేస్తూ, సాకులు చెప్తూ వెనక్కెళ్ళిపోయేవారిగా మనం ఉండిపోతున్నాం. అప్పుడు ఆ యజమానుడు అన్నాడు, ఎవరైతే ఈ పెళ్లి విందుకు రావటానికి సాకులు చెప్పారో, నెపాలు చెప్పి వెనక్కెళ్ళిపోయారో, ఇక వాళ్ళని ఎప్పటికీ నేను నా విందులోనికి రానియ్యను అన్నాడు. దేవుడు ఆయన దయ, ఆయన ప్రేమ నీ ఎడల ఎంతగానో చూపిస్తుంటే నువ్వు నిర్లక్ష్యం చేస్తూ సాకులు చెప్పుకుంటూ వెనక్కెళ్ళిపోతూ ఉంటే ఆయన రేపు నిన్ను వదిలేస్తాడు, రేపు నిన్ను మర్చిపోతాడు. రేపు నువ్వు ఎంత కేక వేసినా వినని వాడిగానే ఉండిపోతాడు. ఆయన స్వరం నీకు వినపడుతున్నప్పుడే నీవు ఇప్పటికైనా మార్పు చెంది కఠినమైన నీ హృదయాన్ని మార్చుకొని నువ్వు దేవుని వైపు తిరిగితే నీవు ధన్యుడవు. ఇంకా హృదయంలో కఠినం పెట్టుకొని, ఇంకా హృదయంలో అనేకమైనవి పెట్టుకొని నువ్వు వెనక్కెళ్ళిపోతూ ఉంటే నీ జీవితం అలానే పతనమైపోతుంది. కనుక దేవుని దయ మన మీద ఉంది కనుకనే మనం చదువుదాం మన పరిశుద్ధ గ్రంథంలో నుండి. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 4వ వచనం వరకు చదువుదాం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక. కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, నీవెవడవైనను సరే నిరుత్తుడవై ఉన్నావు. దేని విషయంలోనూ ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు. ఏలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా? అట్టి కార్యములు చేయువారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదుము. అటు కార్యములు చేయు వారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుషుడా, నీవు దేవుని తీర్పును తప్పించుకుందువని అనుకుందువా? లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా? చాలు. దేవుని అనుగ్రహ ఐశ్వర్యము, దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా? దేవుని అనుగ్రహం మన మీద ఉంది. ఆయన అనుగ్రహం మన మీద ఉంది కనుకనే మనం ఎన్ని తప్పులు చేస్తున్నా దేవుడు ఆయన దయను, ఆయన ప్రేమను, ఆయన దీర్ఘశాంతమును మనం ఎడల చూపిస్తూ మనలను మారు మనసు పొందటానికి, పశ్చాత్తాపం పడటానికి, మార్పు చెందటానికి ఇంకా అవకాశం ఇస్తున్నాడు. మనం మారాలని, మనం మారు మనసు పొందాలని, దేవుని వైపే చూడాలని, దేవుని మీదే ఆనుకోవాలని దేవుని అనుగ్రహం నీ మీద, నా మీద ఉంచుతున్నాడు. ఎందుకంటే మనము మార్పు లేని వారిగా మన హృదయాలను మనమే కఠినం చేసుకుంటున్నాం. నీ హృదయాన్ని నువ్వే కఠినం చేసుకుంటావు, ఇంకొకరు చేయలేరు.
కానీ మనకి దేవుని వాక్యం మన హృదయంలోనికి, మన గుండెల్లోనికి, మన నరాల్లోనికి దూసుకెళ్ళిపోతున్నా కూడా విన్నంతసేపు బాగుంటుంది, బయటికి వెళ్ళిపోగానే మళ్ళీ యథాస్థితి. ఈ రోజుల్లో చాలామంది హృదయాలు కఠినం, బండబారిపోయిన హృదయాలు, మొద్దు బారిపోయిన హృదయాలు. కారణం ఏంటంటే దేవునికి నీ హృదయంలో స్నానం లేకపోతే నీ హృదయం బండబారే పోతుంది, నీ హృదయం మొద్దుబారే పోతుంది. అందుకనే దేవుడు ఆయన అనుగ్రహాన్ని నీ మీద ఉంచుతుంటే నువ్వు ఎంతకాలం కఠినం చేసుకుని బ్రతుకుతావు? ఎంతకాలం మార్పు లేని జీవితాలను జీవిస్తావు? ఇక నీ హృదయం మారదా? మారు మనసు పొందదా? పాపం వైపే కళ్ళు చూస్తాయా, చేతులు ఉంటాయా, కాళ్ళు వెళ్తాయా అని దేవుడు ప్రశ్నిస్తూ ఉంటాడు. ఏ రోజుకైనా నా కుమారుడు మారుతాడు, మారు మనసు పొందుతాడు, నా వైపు చూస్తాడు అని తండ్రి ఎంతో ఆశపడుతూ ఉంటాడు. కానీ మనం మాత్రం కఠినమైపోయిన జీవితాల్లాగే. ఇదే మన పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి యేసయ్య దగ్గరకు వచ్చాడు. సద్బోధకుడా అని అన్నాడు. సద్బోధకుడా, నిత్య జీవం వెళ్ళటానికి నేనేం చేసేది అని అడిగాడు. వచ్చి కూడా ఎవరిని అడిగాడు? సరాసరి దేవుణ్ణే అడిగాడు, సర్వోన్నతుడైన దేవుణ్ణి అడిగాడు. నేను సత్పురుషుడిని నువ్వు ఎలా అనుకుంటున్నావు అని కూడా ప్రశ్నించాడు. అయితే ఏమి లేదు, నీకు ధర్మశాస్త్రం ఉంది కదా, వాక్యం ఉంది కదా, ఆ ధర్మశాస్త్రాన్ని చదివి దానిని గైకొని జీవించు చాలు. వాటిలో ఉన్న ఆజ్ఞలను నీవు అనుసరించి బ్రతుకు చాలు, నిత్య జీవం వెళ్ళిపోతావు. తేలిగ్గా చెప్పేశాడు. అవన్నీ నేను చిన్నతనం నుంచే చదువుతున్నా, చిన్నతనం నుంచే పాటిస్తున్నా అన్నాడు. ఈ రోజుల్లో చాలామంది చిన్నతనం నుంచే బైబిల్ చదువుతారు. ఏమండి, ఆజ్ఞలన్నీ తెలుసు, కానీ వాటి అనుసరించి బ్రతకరు. ఇక వాక్యం తెలిస్తే సరిపోదు, వాక్యానుసారంగా బ్రతికితేనే నీకు మారు మనసు అనేది వస్తుంది. కఠినమైపోయిన నీ హృదయం మాంసపు హృదయం అవుతుంది. వీడు అంటున్నాడు, అయ్యా నేను చిన్నతనం నుంచే ధర్మశాస్త్రం చదువుతున్నా, ఆజ్ఞలను అనుసరిస్తున్నా అన్నాడు. అయితే యేసయ్య వాడి ఎడల చూచి వాడి యందు జాలిపడి అని రాశాడు. వాడి యందు జాలి చూపించాడు, వాడి యందు ప్రేమ చూపించాడు. అయితే ఈ నీకు మాత్రం ఒక్కటి కొదువ ఉంది అన్నాడు. ఈ ఆజ్ఞలన్నీ పాటిస్తున్నావు, నాకు కూడా తెలుసు అన్నాడు. కానీ నీకు మాత్రం ఒకటి కొదువ. ఏంది ఆ ఒకటి? ఏంది ఆ ఒకటి అంటాడు? మిక్కిలి ధనవంతుడు. ఏమండి, మిక్కిలి ధనవంతుడు, కానీ వాడి మనసంతా ధనం మీదే ఉంది. ఈ రోజుల్లో చాలామంది మనసంతా యాడో ఉంటుంది. దేవుని సన్నిధిలోనే ఉంటారు, దేవుని సన్నిధిలోనే పాడతారు, దేవుని సన్నిధిలోనే కూర్చుంటారు, దేవుని సన్నిధిలోనే చప్పట్లు కొడతారు, కానీ మనసు మాత్రం దేవుని సన్నిధిలో ఉండదు, ఎక్కడెక్కడికో వెళ్ళిద్ది. అందుకనే యేసయ్య అంటున్నాడు, నీకు ఒక్కటి కొదువుగా ఉంది. ఏందంటే నీవు ధనవంతుడివి. నీవు ముందు ధనాన్ని ప్రేమిస్తున్నావు, తర్వాతే నన్ను ప్రేమిస్తున్నావు. అది నువ్వు ముందు ధనాన్ని కాదు ప్రేమించాల్సింది, నువ్వు ముందు నన్ను ప్రేమించాలి అన్నాడు. నీ ధనము నీకు దేనికి పనికిరాదు, నీ ధనము నిన్ను పరలోకానికి తీసుకెళ్ళదు. కనుక నీ ధనాన్ని నువ్వు పేద ప్రజలకు పంచేయి అన్నాడు. ఎందుకంటే నీ మనసంతా ధనం మీద పెట్టుకుని పరలోకం వెళ్ళాలంటే ఎలా వెళ్తావు? వెళ్ళలేవు. కనుక నీవు నీ ధనాన్ని పేద ప్రజలకు పంచేసి నన్ను వెంబడించు, నీ నిత్య జీవం వస్తావా అన్నాడు. అంటే యేసయ్య ఆ మాట వాడు చెబితే వాడు వ్యసనపడ్డాడు. అంటే వాడి హృదయాన్ని కఠినం చేసుకున్నాడు.
ఈ రోజుల్లో చాలామంది వాళ్ళకు అనుకూలంగా ఉంటే వస్తారు, అనుకూలంగా ఉంటే ప్రేమిస్తారు, అనుకూలంగా ఉంటే ఏమైనా చేస్తారు. నీకు అనుకూలం లేకపోతే ప్రేమించు, అలకరించు, వందనాలు చెప్పు, దేవుని సన్నిధికి రారు. ఈ రోజుల్లో చాలామందికి అనుకూలతలు చూసుకుంటున్నారు. ఇది దేవుని దృష్టిలో ఎప్పటికీ పనికిరాదు. ఎప్పుడు దీనిని దేవుడు ఎంచుకోడు, మెచ్చుకోడు. అనుకూలతలు ఒక్కోసారి ఉండొచ్చు, ఒక్కొక్కసారి ఉండకపోవచ్చు. భార్యాభర్తలకి ఎప్పుడు అనుకూలం ఉంటుందా? ఏమండి, తల్లి కొడుకులకి ఎప్పుడు అనుకూలం ఉంటుందా? చిన్న చిన్న సమస్యలు వస్తాయి, చిన్న చిన్న బాధలు వస్తాయి, చిన్న చిన్న గొడవలు వస్తాయి, చిన్న చిన్నవి కుటుంబంలో ఎదురవుతాయి. అయినప్పటికీ వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు ప్రేమించుకుంటూ, ఒకళ్ళకొకళ్ళు సమాధానపడుతూ, ఒక్కొక్కళ్ళొకళ్ళు పలకరించుకుంటూ, ఏమండి, వాటిని పక్కకు తొలుక్కుంటూ ముందుకు సాగుతారు. అంతేగాని నాకు అన్నీ అనుకూలంగా ఉంటేనే నేను నీ దగ్గరకు వస్తా, నేను నీతో ఉంటా, నిన్ను పలకరిస్తా అని అంటే అది సహజంగా కుదరదు. అందుకని వీడి మనసంతా ధనం మీదే ఉంది, వీడి ఆలోచన అంతా ధనం మీదే ఉంది. అందుకని యేసయ్య, నువ్వు అది వదిలేసేయరా బాబు, నీకు నిత్య జీవానికి అడ్డమైంది నీ ధనమే. నీకు నిత్య జీవం వెళ్ళకుండా ఏది ఆపుతుందో అది నీకు తెలుసు. దానిని నువ్వు పక్కకు నెట్టేస్తే నీవు ధన్యుడవు. దానిని పక్కకు నెట్టేయట్లే, దాన్నే పట్టుకుని వేలాడుతున్నారు. అది నీకు కష్టాలు, సమస్యలు, ఇబ్బందులు, ఏమండి, అనారోగ్యాలు ఎన్నో తీసుకొస్తుంది. నువ్వు ఎప్పుడైతే వాటిని వదిలేస్తావో అప్పుడే నీవు సంతోషాన్ని, సమాధానాన్ని అనుగ్రహిస్తాడు దేవుడు. వాటిని అనుభవిస్తావు. అందుకనే మనం ఇక్కడ చదువుతున్నాం. ఏమని చదువుతున్నాం? దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును నీవు తృణీకరించుచున్నావు. దేవుని ప్రేమ ఈ రోజుల్లో చాలామందికి చులకన. ప్రేమించే వాడికి ఏమండి భయపడరు. ఎవరికి భయపడతారు? కొట్టేవాడికి భయపడతారు. ఇంట్లో కొట్టేవాడికి భయపడ్డట్టుగా ప్రేమించేవాడికి భయపడతారా? ప్రేమించేవాడికి విలువ ఉండదు, కొట్టేవాడికి మాత్రం విలువనిచ్చి భయపడతారు. కానీ దేవుడు కొట్టేవాడు కాదు, దేవుడు ప్రేమించేవాడు. ఇక్కడ అందుకనే దీన్ని 2 భాగాలుగా చేస్తారు. 2 భాగాలు. ఏంటది? దేవుని అనుగ్రహ ఐశ్వర్యము అంటే దేవుని అనుగ్రహము అని అంటే దేవుని దయ. దయ అనేది 2 రకాలుగా ఉంటుంది. దయ 2 రకాలు. ఒకటి గద్దించేది, రెండోది ప్రేమించేది. ఇప్పుడు మనకి పిల్లలు ఉన్నారు, వాళ్ళు తప్పు చేశారు, మనం ఏం చేస్తాం? 2 దెబ్బలేస్తాం. ఇప్పుడు మన పిల్లోడు దొంగతనం చేశాడండి, పెన్ను దొంగిలించుకొచ్చాడు, పుస్తకం దొంగిలించుకొచ్చాడు, పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పళ్ళాలు, గ్లాసులు దొంగిలించుకొస్తున్నాడు. మనం ఏం చెబుతాం? అయ్యా, ఇట్లా దొంగతనం చేయకూడదు, ఇది తప్పు. 2 దెబ్బలేస్తాం. ఎందుకు 2 దెబ్బలు ఎందుకు వేస్తావు? వాడు మరలా రెండోసారి చేయకూడదు అని గద్దిచ్చేది కూడా దేనికోసం? వాడు బాగుపడాలి అని. ఎవరైనా గద్దిచ్చేటప్పుడు వీడు నాశనమైపోవాలి, వీడు లేకుండా పోవాలి అనుకుని చేయరు. తల్లిదండ్రులు పిల్లల ఎడల వాళ్ళు బాగుపడాలి అనే దండిస్తారు. ప్రతి తల్లిదండ్రులు అలాగే దండిస్తారు. కానీ చాలామంది తల్లిదండ్రులు కోపం వచ్చినప్పుడు ఏమండి, పిల్లల్లో కూడా ఎలా పెడితే అలా మాట్లాడేవాళ్ళు ఉన్నారు తెలుసా? శపించేవాళ్ళు ఉన్నారు, దూషించేవాళ్ళు ఉన్నారు. ఏమండి, అవసరమైతే సావరాదా అనేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ తల్లిదండ్రులమైన మనం మన పిల్లలను ఎప్పుడు శపించకూడదు, ఎప్పుడు దూషించకూడదు, ఎప్పుడు నువ్వు చావు అని మనం ఎంకరేజ్ చేయకూడదు.
అది మంచిది కాదు, అది ప్రేమ అనిపించుకోదు, అది దయ అనిపించుకోదు. ఇక్కడ దేవుడు అదే దయను చూపిస్తున్నాడు, అదే దయ. యేసయ్యకు కోపం వచ్చింది, ఒకే ఒక్కసారి కోపం వచ్చింది. అది ఎక్కడ మనం చదువుదాం. ఇదే మన పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 21వ అధ్యాయములో, మత్తయి సువార్త 21వ అధ్యాయము 13-12 వచనంలో ఒక మంచి మాట ఉంటుంది. యేసు దేవాలయంలోనికి ప్రవేశించి క్రయ విక్రములు చేయవారందరినీ వెళ్ళగొట్టి రోకలు మార్చువారి బల్లలను గువ్వలమ్ము వారి పీటలను పడదోసి నా మందిరము ప్రార్థనా మందిరం అనబడునని రాయబడి ఉన్నది. అయితే మీరు దానిని దొంగల గృహగా చేసి ఉన్నారని వాళ్ళను గద్దించాడు. యేసయ్య కోపపడటం ఇది ఒక్కసాటే కనపడింది నాకు. ఏమండి, తాడు తీసుకుని కొరడాలు చేసి వాళ్ళను కొట్టాడు. ఎందుకు కొట్టాడంటే దేవాలయాన్ని వాళ్ళు వ్యాపారంగా మార్చేశారు. ఇది నా దేవుని మందిరం, దీనిని పరిశుద్ధంగా చూసుకోవాలి, దీనిని చాలా మంచిగా చూసుకోవాలి. దీనిని మీరు వ్యాపారంగాను దొంగల గృహగాను చేశారు. వాళ్ళని మార్పు చెందటానికే ఆడ కొట్టాడు. మనం కూడా మన పిల్లల ఎడల మార్పు చెందాలనే వాళ్ళని 2 దెబ్బలు కొడతాం. ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లలు తప్పు చేసినప్పుడు కొట్టాలనే చెప్తా నేను. ఎందుకంటే బెత్తం వాడని కుమారుడు తండ్రికి విరోధి అని రాయబడి ఉంది. మొక్కైనాక వంగంది మానైనాక వంగునా అన్నాడు. నువ్వు చిన్నప్పుడే వాళ్ళు తప్పు చేసినప్పుడు దండించావనుకో, పెద్దెరిగినప్పుడు వాడు బాగుపడతాడు, వాడు ప్రయోజకుడు అవుతాడు, వాడు మంచివాడు అవుతాడు. నువ్వు చిన్నపిల్లోడప్పుడే వాడిని దండించకుండా వదిలేసావనుకోండి, వాడు దొంగ అయిపోతాడు, వాడు హంతకుడు అయిపోతాడు, వాడు దోచుకునేవాడు అయిపోతాడు, వాడు అనేకమైన వారికి అభ్యంతర కారణంగా మారిపోతాడు. అలా వాడు అవటానికి కారణం ఎవరంటే మనమే, తల్లిదండ్రులమైన మనమే. అందుకనే ఇక్కడ దేవుని అనుగ్రహ ఐశ్వర్యం అంటే దేవుని దయ 2 రకాలుగా ఉంటుంది. మనం తప్పు చేస్తే దేవుడు దండించాడు అనుకోండి, మనం దండిలం. తప్పు చేస్తే ఎవరిని దండిస్తాం? పక్క అబ్బాయి తప్పు చేశాడు అనుకోండి, పక్కింటి అబ్బాయి తప్పు చేశాడు అనుకోండి, నేను దండిస్తానా? నేను దండిస్తే వాళ్ళ నాన్న చేయమంటాడు, రే నీకేం పని రా, నా కొడుకుని ఎంత కొట్టావు నువ్వు అంటాడు. అంటే పక్కింటోళ్ళు దండించడానికి మనకు అధికారం లేదు. ఎవరిని దండిస్తాం? మన పిల్లలు మాత్రమే. దేవుడు కూడా అంతే. నువ్వు దేవుని కుమారుడివైతే, నువ్వు దేవుని కుమార్తెవైతే, నువ్వు తప్పు చేసినప్పుడు ఆయన నిన్ను దండించాడు అనుకో, నువ్వు దండుడు. నిన్ను దండించకపోతే నువ్వు దేవుని బిడ్డవు కాదు అని అర్థం. దేవుడు కనుక నిన్ను దండించకపోతే ఇక నిన్ను ఎవరు కాపాడలేరు, ఎవరు రక్షించలేరు. దేవుడు అలా వదిలేసే స్థితికి మనం వెళ్ళకూడదు. అందుకని ఈ రోజుల్లో మనలో చాలామంది మన హృదయాలను కఠినం చేసుకుంటున్నాం. మన హృదయం కఠినం చేసుకుంటే దేవుడు వదిలేస్తాడు. ఏం చేస్తాడు? మన పిల్లల్లో కూడా మనం చెప్పి ఆఖరికి ఏమంటారు? ఏందండి మీ అబ్బాయి అలా ఉంటే పట్టించుకోరు ఏందండి అని అన్నారనుకోండి, మనం ఏమంటాం? ఆడికి చెప్పి వదిలేస్తానండి, ఇంక నేనేం చేయమంటా అంటాం. అంటే మన పిల్లల ఎడలే దీన్ని మనం చూస్తున్నాం, మన కుటుంబంలోనే దీన్ని మనం చూస్తున్నాం. అలాంటప్పుడు మనలో ఎంత ప్రేమ ఉండాలి, ఎంత జాలి ఉండాలో, ఎంత దయ మనం చూపించాలో. వాళ్ళ ఎడల అంత ప్రేమ, అంత జాలి మనం చూపించగలిగితే వాళ్ళను దేవుని వైపు నడిపించగలుగుతాం. అందుకనే ఇక్కడ దేవుని మహదైశ్వర్యము మనలను అలా నడిపించేదిగా ఉంటుంది. మొట్టమొదటిది దయ 2 రకాలని చెప్పాం. మొట్టమొదటిది దండించటం, రెండవది ప్రేమించటం. అంటే దయలోనే ప్రేమ.
ఇదే మన పరిశుద్ధ గ్రంథములో ఒక స్త్రీ పాపం చేయుచుండగా పట్టబడెను అని రాశారు. పాపం చేయుచుండగా పట్టబెడితే ఆ గ్రామంలో ఉన్న పెద్దలు, ఏమండి, పెద్ద మనుషులు పాపం చేస్తుండగా చూశారు అని రాశాడు. పాపం చేస్తుండగా చూసినప్పుడు ఏం చేయాలి? పాపం చేయాలంటే ఒక మనిషి చేస్తాడా? చేయుడు. ఇద్దరు ఉండాలి. ఇద్దరంటే ఒక స్త్రీ, ఒక పురుషుడు. వీళ్ళిద్దరు కలిసి పాపం చేస్తుండగా మేము చూసాం అని అన్నారు. అని వాళ్ళిద్దరిని తేకుండా ఒకళ్ళని తెచ్చారు. పాపం చేస్తుండగా మేము చూసాం ఈమెని అని తెచ్చి నడు రోడ్డు మీద నుంచోబెట్టారు. వీళ్ళ ఇంటికి వెళ్ళినా చదవండి, యోహాను సువార్తలో ఉంటుంది. పాపం చేస్తున్నప్పుడు ఇద్దరు మనుషులు చూసి ఒక మనిషిని ఎందుకు వదిలేసావు? ఈ రోజుల్లో మనం చేసే తప్పు ఇక్కడే. వాడు మన బంధువు అనుకోండి, వాడు మన స్నేహితుడు అనుకోండి, వాడు మన శ్రేయోభిలాషి అనుకోండి, వాడిని పక్కకి నెట్టేస్తున్నారు. ఈ రోజుల్లో చట్టాలు కూడా ఇలానే ఉన్నాయి. ఏమండి, మనకు అనుకూలమైతేనే చట్టం, అనుకూలం లేకపోతే లేదు. చాలా భయంకరమైన దినాల్లో ఉన్నాం మనం. మీకు తెలియట్లేదు. కానీ క్రైస్తవులను హింసించే దేశం మొట్టమొదటిగా మన దేశమే ఉందంట. ఏమండి, ఒకప్పుడు భారతదేశం ఏ 20 ఏ 30 ఉండేదంట. ఇప్పుడు మొదటి స్థానంలోనికి వచ్చేసింది. అంత భయంకరంగా ఉంది మన దేశంలో. మనకు తెలియటం లేదు. కానీ కనుక అలాంటి స్థితిలో మనం ఉన్నాం. అందుకని మనం ఎంత విశ్వాసంతో ప్రార్థన చేస్తామో మన కుటుంబాలను మనం అంత కట్టుకోగలుగుతాం. అందుకనే ఇక్కడ ఆ స్త్రీ పాపం చేయుచుండగా, ఏమండి, పెద్ద మనుషులు ఒక స్త్రీని పట్టుకొచ్చి రోడ్డు మీద నుంచోబెట్టి, ఇదిగో యేసు ప్రభువా, నీవు తీర్పులు తీరుస్తున్నావు, న్యాయం చెప్తున్నావు, అద్భుతాలు చేస్తున్నావు, ఇదిగో మన ధర్మశాస్త్రం చెబుతుంది ఎవడైనా పాపం చేస్తే వాళ్ళ రాళ్లతో కొట్టని. మరి ఇదిగో ఈమె పాపం చేస్తుంటే మేము పట్టుకొచ్చాం, నువ్వేం చెబుతావు అని అడిగారు. క్వశ్చన్ చేశారు. క్వశ్చన్ చేస్తే యేసయ్య కింద కూర్చొని ఏదో రాస్తున్నాడు. ఏదో రాస్తుంటే అక్కడున్న వాళ్ళందరూ చూశారు. బైబిల్లో రాశాడు, పిల్లవాడు మొదలుకొని వృద్ధుడు వరకు రాళ్ళు తీసుకొచ్చారు. ఎందుకు? ఆ అమ్మాయిని రాళ్లతో కొట్టి చంపాలి. ఇప్పుడు నువ్వేం చెబుతావు? ఇప్పుడు నువ్వేం తీర్పు తీరుస్తావు? నువ్వు చెప్పు అని అడిగారు. అప్పుడు యేసయ్య అన్నాడు, ఇక్కడ వీళ్ళందరూ ఉన్నారు కదా, మీలో ఎవడలో అయితే పాపం లేదో, మీలో ఎవడైతే పాపం చేయలేదో వాడు మొట్టమొదటగా ఆమె మీద రాయేయండి అన్నాడు. మీలో ఎవడు పాపం చేయలేదు? ఏమండి, ఒకప్పుడు మనం పాపం చేసిన వాళ్ళమే, ఒకప్పుడు మనం అన్యాయం చేసిన వాళ్ళమే. కానీ దేవుని దయ ఆ పాపము నుంచి మనల్ని విడిపించింది, ఆ అన్యాయం నుంచి మనల్ని విడిపించింది. కానీ తప్పు చెయ్యని వాళ్ళు అంటూ ఎవరు లేరు. బైబిల్ ఏం చెబుతుంది? నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. కానీ దేవుని దయ, దేవుని కృప మనలను నీతిమంతుల్ని చేస్తుంది. కనుక యేసయ్య వాళ్ళను క్వశ్చన్ చేశాడు, మీలో ఎవడైనా పాపం లేనివాడుంటే, పాపం చేయనివాడుంటే ఆమె మీద రాయేయండి అన్నాడు. అంతే. అక్కడ బైబిల్లో రాస్తాడు, చిన్న పిల్లాడు మొదలుకొని వృద్ధాప్యంలో ఉన్నవాడి వరకు తీసుకొచ్చిన రాయి అక్కడే పడేసి వెళ్ళిపోయారు. ఎవరు ఆమెను శిక్షించలే. యేసయ్య అన్నాడు, ఏమండి, యేసయ్య అన్నాడు, అమ్మా అన్నాడు. పాపాత్మురాలైన స్త్రీని, ఏమండి, వ్యభిచారములో పట్టబడిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలనుకుని న్యాయం తీర్చమని చెప్పాలి అని ప్రశ్నించిన ఆ స్త్రీని యేసయ్య అన్నాడు, అమ్మా అమ్మా నిన్ను ఎవరు శిక్షించలేదా? యేసయ్య లోకానికి ఎందుకు వచ్చాడంటే
పాపం చేసిన వారిని క్షమించడానికి వచ్చాడు. యేసయ్యా నేను పాపిని అని ఎవరైతే అడుగుతారో వారికి క్షమాపణ ఇచ్చి వారికి పరలోకం ఇచ్చాడు. ఈ లోకంలో ఎవరైతే నేను పాపిని అని యేసయ్య దగ్గరకు వచ్చి ఆయన పాదాలు పట్టుకుంటారో వాళ్ళకే నిత్య జీవం. యేసయ్యను వేడుకునే వాళ్ళకే నిత్య జీవం. యేసు నా దేవుడు కాదు అన్నవాడికి నిత్య జీవం లేదు. వాడికి ఆడికి వెళ్తాడే కాడిష్టం. దీంట్లో ఏది లేదు. దేవుని దయ, దేవుని కృప, దేవుని ప్రేమ నీ మీద ఉంది. నువ్వు యేసు నా దేవుడు, యేసు నా రక్షకుడు, యేసు నా విమోచకుడు, యేసు నా కొరకే ఈ లోకానికి దిగొచ్చి పాపినైన నా కొరకే తన రక్తాన్ని కార్చి ఇదిగో నా మీద ప్రోక్షించి నా కొరకు సిలువలో మరణించి సమాధి చేయబడి 3వ దినాన పునరుద్ధానుడై లేచి రేపు నువ్వు చచ్చిపోతే పునరుద్ధానుడు అవుతావు అని అనేకమైన వారికి తను తాను బయలుపరుచుకున్నాడు. యేసయ్య నీతో చెప్తున్నాడు, నీవు నన్ను నమ్మితే నువ్వు చచ్చిపోయిన నిత్య జీవంలో ఉంటావు, నాతో పరలోకంలో ఉంటావు. కనుక నా ప్రేమ అలాంటిది. నువ్వు ఈ లోకంలో ఉండటానికే కాదు, పరలోకంలో కూడా నాతో ఉండటానికి నా ప్రేమ నీ ఎడల ఉంది, నా జాలి నీ ఎడల ఉంది అని ఆయన తన ప్రేమను మన పట్ల వెల్లడిపరుచుచున్నాడు. కనుక మనం ఇప్పటికైనా మార్పు చెంది మారు మనసు పొంది దేవుని వైపు చూద్దాం. ఆయన ఇచ్చే నిత్య జీవాన్ని, నిత్య రాజ్యాన్ని మనం అనుభవిద్దాం. చిన్న ప్రార్థన చేద్దాం. ఈ రాత్రికాల సమయమున దేవుని సన్నిధిలో ఉండ మనం ఒక చిన్న ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన. దేవుని మహాదైశ్వర్యము, దేవుని సమాధానం, దేవుని దీర్ఘశాంతం, దేవుని సహనము నీ ఎడల చూపిస్తున్నాడు. నువ్వు ఇంకా మార్పు లేని వాడిగా, మార్పు లేని వ్యక్తిగా నువ్వు జీవిస్తున్నావేమో. ఇప్పటికైనా మార్పు చెంది నిజంగా యేసయ్యను నీ దేవుడిగా, నీ రక్షకుడిగా, నీ విమోచకుడిగా నీ హృదయంలో చేర్చుకుంటే ఆయన నీకు నిత్య జీవాన్ని ఇస్తాడు. కనుక కఠినమైపోయిన నీ హృదయాన్ని యేసయ్య బద్దలు కొట్టినా కూడా నీ హృదయాన్ని నీవు కఠినం చేసుకుంటున్నావేమో. యేసయ్య నిన్ను వదిలి వెళ్ళకముందే, యేసయ్య నిన్ను విడిచిపెట్టకముందే ఇప్పటికైనా మార్పు చెంది యేసు వైపు చూడు. యేసయ్య నీతోనే మాట్లాడుతున్నాడు, నీకే చెప్తున్నాడు. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, పరలోకమందున్న మా ప్రభువ, పరిశుద్ధ పుణ్య పాదములకు స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. మా తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, గొప్ప దేవుడా, మా రక్షకుడా యేసయ్య, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. నానా, ఈ రాత్రి కాల సమయమున మీ పాదాల సన్నిధిలో చేరి ఈ రీతిగా మీ నామాన్ని స్తుతించుకోవటానికి, గణపరచుకోవటానికి, సంఘంలో ఉన్న అక్కర్ల కొరకు, బలహీనులైన బిడల కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయటానికి మీరు మాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి, ఈ ధన్యతను బట్టి స్తోత్రాలు, వందనాలు. ఈ రాత్రి కాల సమయమున కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరున దర్శించండి, పేరు పేరున తాకండి, పేరు పేరున ప్రతి ఒక్కరి ప్రార్థన అవసరతలను మీరు తీర్చండి. బలహీనులైన బిడలను బలపరచండి, అనారోగ్యాలతో ఉన్న బిడలను స్వస్థపరచండి. మీ సన్నిధి, మీ సమాధానంతో ప్రతి ఒక్కరిని మీరు నింపి పేరు పేరును ఆశీర్వదించి మహిమ పొందమని యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని దయయు, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము, సమాధానము, సంపూర్ణ దీవెన ఎప్పుడునూ ఎల్లప్పుడూ
దేవుని మహాకృప మనకును మన కుటుంబాలకును సకల పరిశుద్ధులకును సదాకాలం తోడయ్యుండి నడిపించి దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ వందనాలు.